ఆర్టిస్టస్ గురించి టాపిక్ వస్తుంది కాబట్టి మీరు మొగుడు పిల్లమ్స్ అనే సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా. దానికి రంగనాథ్ గారు డైరెక్టర్. ఆయనతో నాకు తెలిసి డెఫినెట్గా మీకు మంచి అనుబంధం ఉండి ఉంటుంది. ఆయన చివరి క్షణాల మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తాను సార్. రాత్రి జరిగింది కూడా సార్ చెప్తాను. రాత్రి కాస్మో సినీ క్లబ్ అని ఒకటి పెట్టాం. దానికన్నా ముందు రాత్రి జరిగింది కూడా చెప్తాను. వీరశంకర్ గారు కాస్మో సినీ క్లబ్ అని పెట్టారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దాంట్లో నిన్న ఈ చిన్న ఫిల్మ్స్ ఏమంటారు వాటిని, షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అయి పెడతానండి. ఒక షార్ట్ ఫిల్మ్కి నెంబర్ 1 ఫస్ట్ వచ్చింది. సూసైడ్ చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్తో వచ్చింది. ఆ ఎండింగ్లో తెలిసింది ఏంటంటే అది డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సూసైడ్ చేసి చనిపోయాడండి. స్టేజీ మీద అలా ఉండిపోయాను నేను. ఇదే మా రంగనాథ్ గారు నాకు 2 రోజులకోసారి ఫోన్ చేస్తారు, ఎందుకంటే నన్ను ఎప్పుడు హీరో అని పిలుస్తాడు ఆయన. మరి ఆయన ఎంత ఇష్టమో తెలియదు. ఒక ఇంటర్వ్యూలో చెప్తాను, యాంబిషన్ ఏంటంటే నేను శివాజీరాజుని హీరో పెట్టి సినిమా తీయాలి. రెండో యాంబిషన్ ఏంటంటే రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి. నేను షాకు, ఆయన హీరో, ఆయన నా గురించి ఇలా అంటావేంటి అని. ఆయన ఉదయకిరణ్ లాంటి ఒక ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు నాకు పర్సనల్గా చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాతో పర్సనల్గా ఉన్నాడు. శివాజీ నైట్ అక్కడే ఉన్నావు కదా, నువ్వు అలా ఎలా జరిగిందంటే ఏం తెలియదు అన్నయ్య, ఏం జరిగిందో మనకి తెలీదు అన్న. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉదయకిరణ్ సూసైడ్ చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేస్తుంటే నేను సూసైడ్ చేసుకోవడం తప్పు, చేసుకోవద్దు అని అతను మార్చేవాడిని అన్న వ్యక్తి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. అంటే మరి ఆయన ఏం బాధపడ్డాడు ఆ క్షణంలోనూ. నాకైతే ఆయన చనిపోవడం అనేది నేను ఒక 4-5 రోజులు మనిషిని కాలేకపోయాను. నేను ఈ విషయంలో కూడా ఒకసారి కొంచెం నేను ఆయన్ని చనిపోయాకండి, ఆయన ఇల్లు చాలా దూరంగా ఉంటుంది, చాలా మలుపులు మలుపుతారు. ఆ మిస్సెస్ చనిపోయినప్పుడు ఎంత అద్భుతంగా చూసుకున్నాడంటే మిస్సెస్ని అంతలా ఎవరు చూసుకోలేరు, రంగనాథ్ గారు చూసుకున్నట్టు. ఆవిడకి నడుం కింద ఏదో పని చేయదండి, తనకి వీల్చైర్లోనే. మహానుభావుడు ఎంత గొప్పగా చూసుకున్నాడు. ఆ సినిమా ఆయనతో చేయటం, ఆయనతో జర్నీ చేయటం వల్ల నాకు కొన్ని విషయాలు. మిస్సెస్ చనిపోయినప్పుడు అండి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సందులు తిరిగి ఓ చోట ఎక్కడో లోయర్ ట్యాంక్ బండి చెట్టు వెళ్ళిపోయి వెళ్ళమని వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక అరగంటకి చిరంజీవి గారు కూడా వచ్చారు. చిరంజీవి గారికి చాలా ఇష్టం ఆయన అంటే, రంగనాథ్ గారు అంటే. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి సింగపూర్లో ఏదో సినిమా చేసినప్పుడు రూమ్మేట్స్ అంటండి. నాతో ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పేవారు. ఈయన చనిపోయాక నేను ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు కదండి, చాలా కన్ఫ్యూజ్ అక్కడికి వెళ్ళటం. ఆయన్ని తీసుకొచ్చి డెడ్ బాడీని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెడితే ఒక పెద్ద వ్యక్తి అడిగాడండి, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడండి. చాలా పెద్ద వ్యక్తి. ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడు. ఏంట్రా అన్నావు, చెప్పు, పగిలిపోద్ది నా కొడక కొట్టానంటే. రేపు నువ్వు పోయినా కూడా ఇక్కడే పెడతారు, గుర్తుపెట్టుకో, నేను ఉంటే. అలా చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? ఈలోపు ఎవడో ఫోన్ చేశాడు, శివాజీరాజాన్ని హీరోగా పెట్టి తీశాడు కదా ఆయన, అందుకని ఇక్కడ తీసుకొచ్చాడని. ఈ ఎదవకు తెలియదండి వీడికి, ఈ లఫ్ట్ గాడికి. ఆయన ఇల్లు చాలా దూరం, ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం, అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఈ ఎదవకు తెలియని విషయం కూడా ఏంటంటేనండి, మలయాళ వాడు చనిపోతే నన్ను పిలిస్తే జనరల్ సెక్రటరీగా నేను వెళ్ళి హాస్పిటల్కి అపోలోకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసి ఆ హీరో మన అక్కడ ట్రెజరర్ ఇప్పుడు నాగార్జున గారితో సినిమా చేసేటువంటి నాగార్జున గారి సినిమా వచ్చిందే, దానికి ఎవరైనా డైరెక్టర్ అంటున్నారు. దాని డైరెక్టర్ కదండి పాపం, దాని డైరెక్టర్ వంశీ పడిపల్లి గారు హీరో అండి, మన కార్తీ అని. కార్తీ వాళ్ళు ఉంటే నేను పిలిస్తే అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాల్సింది ఉన్నాను సార్ అంటే, సార్ మా మలయాళ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, కొంతమంది తమిళ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, మీ అసోసియేషన్లో పెట్టుకుంటారంటే బల్లేవారండి, మా బాధ్యత. భారతదేశంలో ఏ నటుడైనా మాకు ఒకటే, మేము సగౌరవంగా ఇక్కడి నుంచి పంపిస్తామని అని చెప్పి నేను తీసుకొచ్చండి ఆవిడ్ని, ఆ మహానటిని తీసుకొచ్చి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి పంపించాను. అంతేండి, నా తెలుగు ఆర్టిస్ట్ని చేయనండి నేను. అది ఆ చెత్త నా కొడుకు తెలియద్దండి ఆ మాట అనే ముందు, ఆ ఎదవకి. నాకన్నా గొప్ప నటుడు, నా కాలు గోటుకు కూడా సరిపోడు ఎదవ. వాళ్ళు మనుషులు కాదండి వీళ్ళు కొంతమంది. అసలు ఎదురుగుండా డెడ్ బాడీని పట్టుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటాడండి. నేను కొట్టేస్తాను సార్, నేను సాగలేను అసలు, వెనక ముందు చూడండి అసలు. నేను చాలా షార్ట్ టెంపర్. ఎందుకు ఆగాను ఆ రోజు,
నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నాడు అని ఆగాను అంతే. మెట్లు మించి కొట్టుకుని తీసుకొచ్చాను కిందకి. ఈ మీ క్యారెక్టర్ అన్నది మీ కెరీర్లో ఎప్పుడు ఇబ్బంది? నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. నేను గర్వంగా చెప్పుకుంటాను, నా వెనకాల చాలామంది మనుషులు ఉన్నారు. నేను చచ్చిపోవాలంటే చచ్చిపోవడం 10 మంది రెడీగా ఉంటారు. ఎంతమందికి ఉన్నారు చెప్పండి? నేను సంపాదించుకుంది అన్నీ చెప్పాను నా ఫ్రెండ్స్ అని. తార్నాక్ మీరు అన్నారు, తార్నాక్ నుంచి అని అక్కడ మనుషులు ఉన్నారు, నాకు ఉప్పుగూడలో మనుషులు ఉన్నారు. నన్ను అంటే అంత ప్రేమిస్తున్నారు. నా బర్త్డే అంటే రక్తదానాలు చేస్తాను. నేను చిన్న ఆర్టిస్ట్, నేను ఇంత ఆర్టిస్ట్ ఇంత. నా బర్త్డే అంతే రక్తదానాలు చేస్తారు, బహుళం చేస్తారు నా బర్త్డేలకి. నా బర్త్డే ఎప్పుడు నేను జరుపుకోలేదు, ఒకసారి జరుపుకున్నాను నా బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు జరుపుకోను. ఎప్పుడు నా బర్త్డే అనుకోండి, ఫెమన్ క్యాబ్ అని ఉంది, మెంటల్లీ హ్యాండిక్యాప్, నేను నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాను. లేదా బచ్చతారం హాస్పిటల్కి నా కార్ వేసుకెళ్ళి దాంట్లో ఫుడ్ బ్యాగెట్లు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తా. ఇంకోసారి బచ్చతారం హాస్పిటల్ లోపల ఇస్తా. ఇంకోసారి నన్ను బతికించిన యశోద హాస్పిటల్, నాకు సేవ చేసిన మన కేర్ హాస్పిటల్, ఒక 100 మందిని తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ ఇస్తా నా ఫ్రెండ్స్ని. లేదా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఇస్తా. అంతేగాని నేను బర్త్డే కేకులు కోసేసి 10 మందిని పిలిచేసి మందు తాగేసి నాకు అన్నీ చేస్తా, కానీ నా బర్త్డే చేయను. ఆర్భాటాలైన సినిమా ఫంక్షన్ కూడా నేను పెద్ద అటెండ్ అవును సార్. ఒక చిన్న నా మెంబర్ కాకపోయినా ఆడు జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఆడు కుంట్లో బాగాలేదంటే వెళ్ళిపోవచ్చు, చూసి వస్తాను. ఎందుకంటే చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఆడికి, దాని నుంచి బయటపడతాను నమ్ముతాను నేను. నాకు ఇంటర్వ్యూలోనే స్లిప్ అయిపోతాను ఒకసారి. నాకు పూరి జగన్నాథ్ ఈ మధ్యన చెప్పాడు ఒకటి, చాలా గొప్పది అది అనుభవంతో చెప్పింది పూరి జగన్నాథ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా చెబుదాం అనుకుంటాం. ఒక అరగంట పోయాక ఒకలా ఉంటుంది, గంట పోయాకలా ఉంటుంది, గంట పోయాక కాంట్రవర్సీలోకి వెళ్తామని. నాకు ఇందాక నుంచి పూరి జగన్నాథ్ లోపల 1.5 hour అయింది, ఏం తప్పు మాట్లాడలేదు, కానీ పూరి జగన్నాథ్ దొలుస్తున్నాడు లోపల ఇందాక నుంచి. ఈ మధ్యన ఇద్దరం కలిస్తే ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అరగంట జాగ్రత్తగానే ఉంటుంది, దాని తర్వాత అయిపోయింది కదా, ఏదో చెప్తే ఏదో చేద్దాం అన్నట్టు ఇంత గుర్తొచ్చాడు పూరి. నెక్స్ట్ ఆయన ఉంది, చూద్దాం ఎంత జాగ్రత్తగా ఉంటారు. Please subscribe for more videos.